అందరికీ నమస్తే అండి. ఈరోజు 22 సెప్టెంబర్ 2024 జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ నుంచి ఈ సమాలోచన జరుపుతున్నాం. గత వారం మనము సంపూర్ణంగా జీవితాన్ని దర్శించడం అంటే ఏంటి అనే విషయాన్ని ప్రస్తావించాము. అయితే ఈ వారం ది ఓల్డ్ బ్రెయిన్ అండ్ ద న్యూ బ్రెయిన్ అనే విషయం, అంటే పాత మెదడు మరియు సరికొత్త మెదడు అనేటువంటి ఒక టాపిక్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రతి టాపిక్ కూడా ఆ, అనేక కోణాల్లో ఒకే సత్యాన్ని చూపించగలుగుతుంది. అయితే కానీ ఈ అన్ని కోణాల్లో కూడా దర్శించడం అవసరం. కాబట్టి అన్ని కోణాలలో ఈ సత్య దర్శనాన్ని చేయించడానికి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు తన ప్రేమపూర్వక సంభాషణని విశ్వానికి అందించారు. కాబట్టి ఇది మనందరి భాగ్యం, దీన్ని పంచుకోవడం. కాబట్టి మనందరం దీన్ని అత్యంత శ్రద్ధావంతంగా ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అయితే మనసు అనేది ఒక పక్క చాలా పరిమితమైనది, గత జ్ఞాన సమ్మిళితమైనది, అంటే గత జ్ఞానంతో కూడుకున్నది, తన అనుభవాలతో తనకు తెలిసిన విషయాలతో పూర్తిగా నిండిపోయింది. అది ఒక పాత మెదడు, ఒక పాత మనసు. అయితే ఈ మనస్సుకి ఒక కొత్త విషయం ఏమీ తెలియదు. ఎందుకంటే మన జీవితాలు చూసినట్లయితే మనం ఎప్పుడు మనకు తెలిసిన విషయాలు, తెలిసిన అనుభవాలు, తెలిసిన జ్ఞాపకాలు, వీటి మధ్య సంచరిస్తున్నాం. తెలిసిన విషయాల మధ్య తిరుగుతున్న మనస్సుకి ఒక పరిమితమైన పరిధిలో జీవించడం తెలుసు. ఇది ప్రపంచంలో ఉండే మానవాళి అందరూ చేస్తున్న పని. అది దీనిలో బాధ ఉంది, దుఃఖం ఉంది, అప్పుడప్పుడు వచ్చే అల్ప సంతోషాలు ఉన్నాయి, విసుగు ఉంది, నిస్పృహ నిరాశ ఉంది, భయం ఉంది, అపరాధ భావం ఉంది, ఆందోళన ఉంది. ఇలా మన జీవితాన్ని మనం గమనించినట్లయితే అవిశ్రాంతిగా దేనికోసమో ఆరాటం, పోరాటం, అశాంతి, ఆ తర్వాత అసంతృప్తి ఎన్నున్నా ఇది వెంటాడుతూనే ఉంది కదా. సో ఇదే నా జీవితం, ఇంకేమైనా ఉందా? ఒకవేళ ఉంటే అది ఏంటి? మనస్సు అంటే ఇంతేనా? ఇంతకన్నా గొప్పగా, విశాలంగా దర్శించే మనస్సు అంటూ ఒకటి ఉందా? ఉంటే ఆ మనస్సు ఏంటి? అందులో అడుగు పెట్టడం అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే అటువంటి మనసు నిజంగా అటువంటి సరికొత్తమైన, విశాలమైన, ఎప్పటికీ పాతది కానిది అయినటువంటి మనసు ఒకటి ఉంది.
ఎప్పటికప్పుడే పాత దాంట్లో ప్రతి అనుభవాన్ని చేర్చుకొని పోగు చేసుకున్న జ్ఞానంతో సంచరించి ప్రతిస్పందించే మనస్సు ఇంకొకటి ఉంది. ఇది మనకు తెలుసు. ఈ ప్రతిస్పందించే మనస్సు ఇది అందరి జీవితాల్లో ఉంది. కానీ ఒక సరికొత్తదైన మనస్సుకు పోగు చేసుకోవడం తెలియదు. దానికి దేర్ ఈస్ అన్ ఎక్స్పీరియన్సింగ్, బట్ దెర్ ఈస్ నో స్టోరేజ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్. ఈ మనస్సు ఒకటి ఉంది. అంటే అనుభవిస్తూ ఉంటుంది. అనుభవించిన దాన్ని మనస్సులో పోగు చేసుకొని దాన్ని జ్ఞానంగా మార్చుకొని ఆ జ్ఞానంతో సంచరించే మనస్సు అది కాదు. సో అటువంటిది ఒక సరికొత్త మనస్సు అన్నమాట. అంటే ఈ సరికొత్త మనసు ఎప్పటికీ పాతది కాదు. ఎందుకంటే అది స్టోర్ చేసుకోదు. ఒక అనుభవం వెంట వెళ్తూ దాన్ని చూస్తూ దాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. కానీ ఎప్పటికీ స్టోరేజ్ అనేది ఉండదు. ఈ మనస్సే జీవితాన్ని గురించి నేర్చుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు నాకు ఇన్నేళ్ల వయస్సు, నా జీవితంలో ఎన్నో చూశాను, నాకెంత అనుభవం ఉంది, నేను పెద్దవాడిని, నాకు తెలియని విషయం అంటూ లేదు, ఎన్నో శాస్త్రాలు పఠించాను, ఎంతో ఎంతో ఎన్నో విషయాలను విన్నాను, నా స్వీయ అనుభవం ఇది, నా స్వీయ అనుభవం అది అంటూ తన గొప్పలు తాను చెప్పుకునే మనసు కాదు అది. తను ఏం అనుభవించింది దానికి అవసరం లేదు. కానీ ఎప్పుడూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే మనసు అటువంటి ఒక అమాయకమైన సరికొత్త మనస్సు అన్నమాట అది. అది ఎప్పటికీ పాతది కాదు. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ దట్ న్యూ మైండ్. సో ఆ న్యూ మైండ్కి ఆ పాత మనసు యొక్క విషయము అవగాహన చేసుకోవడం అనేది అవసరం అన్నమాట. ఇంతవరకు ఏం చేస్తున్నామంటే మనం ఆ పాత మనస్సు యొక్క వరవడిలో చర్విత చరణంగా తిరిగి తిరిగి అదే జ్ఞాపకాలు, అదే రకమైన స్పందనలు, ప్రతిస్పందనలతో మన బాంధవ్యాలలో, మన జీవితంలో మనం సంచరిస్తూ ఉన్నాము. అందులో కొత్తదనం ఏమీ లేదు. అంచేత దీన్ని అవగాహన చేసుకోవడం, తర్వాత ఈ పాత మనస్సు ఈ అవగాహనతో నిశ్శబ్దం అవ్వడం, ఈ రెండు అతి ముఖ్యమైన విషయాలన్నమాట. అంటే ది ఓల్డ్ మైండ్ మస్ట్ బి సైలెంట్, అబ్సల్యూట్లీ సైలెంట్. సో ఆ పూర్తిగా నిశ్శబ్దం అవ్వడం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. అది సైలెంట్ అవ్వకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు మానవ జీవితంలో జరుగుతున్నాయి, ఇన్ని సంక్షోభాలు జరుగుతున్నాయి, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంత ఆ, ఇది వేరు అది వేరనే ఒక ద్వైతము లేదా అంటే సంఘర్షణ, ఇటువంటివన్నీ ఆ, చోటు చేసుకున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే పాత మెదడు చురుగ్గా ఉండాలి, మళ్ళీ నిశ్శబ్దంగా ఉండాలి. అర్థమవుతుందా? ముందుకెళ్దాం. పాత మెదడు స్తబ్దంగా ఓపియేట్ అంటే ఒక మత్తులో పడిపోకూడదు. అది చురుగ్గా ఉండాలి, మళ్ళీ నిశ్శబ్దంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే మన మెదడులో ఉంటే అనేక జ్ఞాపకాలు, జ్ఞానం ఉన్నాయి కదా. అది ఇతరులు చెప్పిన అనుభవాలు ఉన్నాయి. తర్వాత మనం స్వంతంగా ఈ నా అనుభవం, నా అవగాహన, ఇది ప్రతి ఆ ఫలానా వారి ఆ మహాత్ముల యొక్క అనుభవం అంటూ మన మనసులో ఎంతో జ్ఞానం పోగు చేసుకుంది. అయితే ఎన్నో చదువుకుంది, దాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే తన ఏ మనస్సు అయితే
తను నిర్మించుకున్నటువంటి అభిప్రాయాలు, భావనలు ఇవి మనసులో పెట్టుకొని ప్రకటిస్తూ ఉంటుందో అది మనం చెప్తూ ఉంటాం బయటికి. ఇది నా అనుభవం, ఇది పలానా వారు ఇలా అన్నారు, ఇలా ఇది ఇలా నిజంగా కనిపిస్తుంది అని గ్రంథాల ద్వారా, వ్యక్తుల ద్వారా మనం సేకరించి నమ్మిన విషయాలు ఎన్నో ఉంటాయి కదా. ఆ విషయాలు ఆ ఆ విషయాల్ని మనం ఏం చేస్తున్నామంటే దాంట్లో నమ్మిన విషయాల్లో కొట్టుకుపోవడం కానీ, ఒకవేళ అలా కాకపోతే వాటికి విలువ ఇస్తూ మనం జీవించినప్పుడు, ప్రతిస్పందించినప్పుడు, రియాక్ట్ అవుతున్నప్పుడు ఇది నా అనుభవం అనే గట్టి విశ్వాసం కలిగి ఆ అనుభవపు ఉచ్చులో నుంచి మనము ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట. అనుభవం యొక్క ఉచ్చు అంటే దాని యొక్క లిమిటేషన్స్, అంటే దాని యొక్క పంజరం. సో ఆ అనుభవాలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ నమ్మకాలతో ఇది నా అనుభవం అని ఛాతీ మీద చేసుకొని చెప్తాం, ఇది నాకు జరిగింది అంటాం అన్నమాట. అందుకే భగవంతుడు, అతని ఉనికి గురించి ఎవరు చెప్పినప్పటికీ కూడా నీకు నువ్వు ప్రత్యక్షంగా దాన్ని కనుక్కోకపోతే అప్పుడు అది నమ్మకం మాత్రమే అవుతుంది. ఏం పలికినా చిలక పలుకులేదు, కేవలం అది స్వతసిద్ధమైనది కాదు. ఇట్ ఈస్ ఎ సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. అంటే భగవంతుడు అనే మాట తప్పకుండా భగవంతుడు అనేటువంటి ఒక వాస్తవం కానే కాదు. కానీ మనం మాటల్లో తగులుకుంటున్నామా, అంటే ఉండిపోయామా, ఆ మాటలకు బందీ అయ్యామా, ఆ మాటలనే నమ్ముతూ వెళ్తున్నామా, లేకపోతే నిజంగా ఆ సత్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నామా, తెలుసుకుంటున్నామా? వినది చాలా చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇప్పుడు పరిసరాలు ఉంటాయి, సమాజం ఉంటుంది, తర్వాత అసంఘటితమైన ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి, పురాణ ఇతిహాసాలు మనం ఎన్నో చదివాము, వాటి ప్రభావం మన మీద ఉంది. ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క కుటుంబంలో, ఒక వాతావరణంలో పుట్టి పెరిగిన వారు నాస్తికత్వ నమ్మకాలకు, ఆస్తికత్వ నమ్మకాలలో నాటుకుపోయినట్లు ప్రభావితం అవుతారన్నమాట. అంటే వాళ్ళు ఎయిదర్ దే బికమ్ ఎథీస్ ఆర్ ఐ బ్లైండ్ బిలీవర్స్ అన్నమాట. అంటే దేవుడు లేడని వాళ్ళు నమ్ముతారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఈ రెండు కూడా నమ్మకమే కదా. అందులో ఏది నిజం అనేది వాళ్ళు ఎప్పుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక ప్రశ్నలోనికి వెళ్ళలేదన్నమాట. అంచేత అటువంటి దానికి ప్రభావితమైనప్పుడు ఆ జీవితం దాంట్లో పూర్తిగా క్యాప్చర్ అయిపోతుంది. ఆ నమ్మకాల్లోనే క్యాప్చర్ అయిపోయి ఫర్దర్గా అన్వేషించదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ నమ్మకాలని, అనుభవాల్ని నమ్ము మనం ప్రశ్నించినప్పుడు అది నీ నీ అనుభవమైనా, ఎంతటి వారి అనుభవమైనా, ఎంత గొప్పవారి అనుభవమైనా, నీ అనుభవమైనా ప్రశ్నించాలి. అవి ఎంతవరకు నిజమైనవి అని దాని విలువని ప్రశ్నించాలి. తలవపడం, యాక్సెప్ట్ చేయటం కాదు ప్రతిదీ, కానీ ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించడం, నిలదీయడంలో, ఈ విచారణ చేసినప్పుడు మనస్సు మత్తులో, నిద్రలో లేదన్నమాట. యాక్టివ్గా ఉంది, చురుగ్గా ఉంది, కానీ నిశ్శబ్దంగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ది ఓల్డ్ మైండ్ మస్ట్ బి యాక్టివ్, అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఇన్ ఇన్ సైలెన్స్. సైలెంట్గా ఉండాలి, ఇట్ మస్ట్ బి సైలెంట్ అని. అంటే దాని అర్థం ఏంటి? ప్రశ్నించడంలో ఒక యాక్టివిటీ ఉందన్నమాట, యాక్టివ్గా ఉందన్నమాట. తలుపుతూ నిద్రపోయింది అనుకోండి, అవును కదా. ఇప్పుడు చూడండి, పురాణ కాలక్షేపంలో ఎక్కడ నిద్ర రాకపోతే అక్కడ నిద్ర వస్తుంది. తర్వాత ఒక ఉపన్యాసం వింటూ ఉంటే, మనం ఏదైనా వీడియో, ఆడియో వింటుంటే అలా నిద్ర వస్తుంటుంది. అంటే నిద్రపోవడానికి అది పనికొస్తాయి. కొంతమంది చదువుతూ నిద్రపోతారు, వాళ్ళకి అలవాటు అది. కొంతమంది వింటూ నిద్రపోతారు.
సో యాక్సెప్ట్ చేస్తూ ఉన్న మనసు ఏంటి? నిద్రపోతున్న మనస్సు అన్నమాట. అది యాక్టివ్గా లేదు. కానీ ప్రశ్నిస్తున్న మనస్సు చురుగ్గా ఉందన్నమాట. సో అప్పుడు అది అప్రమత్తంగా ఉంది. అంచేత ఆ సమయంలో అది పరిశీలన స్థితిలో ఉంది. నిశ్శబ్దం అంటే ఆ స్థితిలో నిరంతరం అప్రమత్తంగా ఉండటం అన్నమాట. ఈ అప్రమత్తతే నిశ్శబ్దం. అంటే మీరు చెప్తున్న దాంట్లో నిజం ఏంటి అని, నేను యాక్టివ్గా ఉండి దాంట్లో నిలబడితే అక్కడ ఒక సైలెన్స్లో అబ్జర్వేషన్ అవుతుంది. అంటే మన నమ్మకాలతో దాన్ని అంగీకరించడం లేదు, దాన్ని తృణీకరించడం లేదు. తృణీకరించడం లేదు, అంగీకరించడం లేదు. ప్రశ్న వేసి నిలబడ్డాం. ఆ నిలబడ్డం దగ్గర సైలెన్స్ ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది మన మనసుకి పట్టాలన్నమాట. అసలు నువ్వు ఎలా వింటున్నావు అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. వినడం అనేది మొట్టమొదట గత వారం కాక ముందు వారంలో శ్రద్ధావంతమైన దర్శనం అంటూ ఒక విషయం చెప్పుకున్నాం కదా. సో ఇదన్నమాట. అసలు నువ్వు ఎలా వింటున్నావు అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇదివరకే మనకి నీకు తెలిసిన విషయాలతో కూడిన జ్ఞాపకాలతో విన్నప్పుడు ఏమవుతుంది? నీ మనసు ఇదివరకున్న అభిప్రాయాలతో, తీర్మానాలతో జడ్జ్మెంట్స్ చేస్తుంది. అటువంటి ఒపీనియన్స్తో, భావాలతో, ఐడియాస్తో వింటుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఎవరినైనా వినేటప్పుడు మనం ఆ భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానంతోనో, లేకపోతే మరి ఇంకొక గ్రంథంలో చదివిన జ్ఞానంతోనో, లేకపోతే మన ఓన్ ఎక్స్పీరియన్స్తోనో ఏదో ఒక దానితో ముడిపెట్టుకొని ఆ వింటున్న దాన్ని వింటే అక్కడ మనం పాతది వింటున్నామా, సరికొత్తది వింటున్నామా? మనల్ని మనమే వింటున్నాం, కానీ కొత్తది వింటం లేదు కదా. సో అంచేత వినడం అనేది అంత గొప్పదన్నమాట. సో అక్కడ నుండి అంటే వాటిలోనే విన్నదాన్ని అర్థం చేసుకునేందుకు ముందుకు వెళ్ళటం అనేది జరగడం లేదు. అంటే తెలిసిన జ్ఞానంతో ముందుకు వెళ్ళటం జరగటం లేదు. అంటే అప్పుడు నీ మనసు పరిశీలిస్తే నీకు తెలుస్తుంది ముందుకు వెళ్ళటం లేదు. నాకున్న పరిధిలోనే, జ్ఞాపకాల్లోనే ఇది వింటున్నాను, నాకున్న నమ్మకాలతో, అభిప్రాయాలతో వింటున్నాను అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు నీకు కూడా తెలుస్తుంది ఇది అవగాహన కానే కాదు. దిస్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. మనం ఏమంటాం? అంతా విన్న తర్వాత అవునండి, బాగుంది, ఇది కరెక్టే అంటూ ఒక అవగాహన లాగా మనం చెప్తాం, ఒప్పుకుంటాం, లేదా తిరస్కరిస్తాం. ఇది ఖచ్చితంగా ఇదే అని తీర్మానిస్తాం. ఇది మన అవగాహన అనుకుంటాం అన్నమాట. అయితే ఈ అవగాహన ఎక్కడి నుంచి జరుగుతుంది? గతంలో మనకున్న జ్ఞానం నుంచి, నమ్మకాల నుంచి, విశ్వాసాల నుంచి, తెలిసిన పరిధి నుంచి ఈ అవగాహన జరిగింది. కాబట్టి కొత్తగా ఏం జరిగింది అక్కడ? ఏమీ జరగలేదు. కాబట్టి అది అవగాహన కాదన్నమాట. ఇట్స్ నాట్ ఎ రియల్ అండర్స్టాండింగ్. ఇట్స్ ఓన్లీ రిపిటేషన్ ఆఫ్ ది ఓల్డ్. దట్ ఇస్ ఆల్. సో అలా ఉన్నప్పుడు నీలో ఏంటవుతుందంటే ఒక అసహనం పుడుతుంది మొదట. ఎంత విన్నా కూడా ఏమీ అసలు మార్పు లేదు. ఏంటి, ఎందుకు వినాలి అసలు? ఏటో గందరగోళం. ఈయన ఇలా చెప్పారు. కొంతమంది అనేక విషయాలు చదువుతారు అన్నమాట. అనేక గ్రంథాలు వింటారు, అనేక ఉపన్యాసాలు వింటారు. టీవీలో కోకొల్లలుగా ఈ ఉపన్యాసాలు ఉంటాయి. ఇప్పుడన్నా సోషల్ మీడియాలో ఎన్నో ఉంటాయి. ఇవన్నీ విని విని బుర్ర ఖరాబ్ అయిపోయి ఒక గందరగోళం చోటు చేసుకుంటుంది అనమాట. విని విని చదివి చదివి ఆఖరికి ఇదా అదా తేల్చుకోలేని ఒక పరిస్థితి, ఎటు వెళ్ళలేదు. అప్పుడు అసాధారణమైన చిక్కులతో కూడుకున్న ఒక జీవితం ఉంది కదా ముందు, మన ముందు. ఇదంతా ఏమిటి అని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ సమాధానం వెతకాలని ముందుకు వెళ్తుంటావు. అప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్లు వినగలిగే స్థితిలో లేవు. ఎందుకంటే
ఈ జ్ఞానం పోగు చేసుకున్న జ్ఞానం, రకరకాల జ్ఞానం, ఒకదానితో ఒకటి విరుద్ధమైన జ్ఞానం, ఒకదాన్ని అంగీకరించే జ్ఞానం, ఒకదాన్ని తృణీకరించే జ్ఞానం, ఇవన్నీ కూడా ఉండటం వల్ల వినగలిగే స్థితి నీలో లేదు, కానీ వినడం లేదు. అయితే నిజంగా మనస్సు అనేది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అది వినగలదు. నిజంగా మనస్సు అనేది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అది వినగలదు. ఎప్పుడైతే మనస్సులో ఉన్న విషయానికి వెంటనే ప్రతిస్పందించకుండా, అంటే ఒకరు ఏదైనా అంటారు అనుకోండి, వెంటనే ప్రతిస్పందించడం అంటే ఇమీడియట్గా అది కాదని కొట్టిపారేయడం, లేదా అంటే అదే బాగుంది బాగుంది అంటూ దాన్ని ఎలాగో వెంటనే ఒప్పేసుకోవడం అనమాట. అంటే వెంటనే ప్రతిస్పందన అంటే ఏంటి, అక్కడ రియాక్ట్ అవటం. రియాక్ట్ అవ్వటం అనేది ఎందుకు జరుగుతుంది? అసలు గత జ్ఞానం అనేది మనలో ఉంది కదా, పేరుకుపోయింది. మనం దాని నుంచే రెస్పాండ్ అవుతాం. మనకు దాని మీద ఉండే అభిప్రాయాలు, మనకుండే నమ్మకాలు, వీటితో నాకు అనేక నమ్మకాలు, అనేక అభిప్రాయాలు ఏదో శాస్త్రజ్ఞానం గురించో దేని గురించో ఉందనుకోండి, మీరు వచ్చి దాన్ని ఎంత విలువ లేనిదో, దాంట్లో ఎంత పొల్లు ఉందో, దాంట్లో ఎంత అసత్యం ఉందో ఏదో మాట్లాడుతున్నారు, వెంటనే నేనేం చేస్తుంటాను, ప్రతిస్పందిస్తాను అన్నమాట. అంటే వెంటనే రియాక్ట్ అవుతాను. అలాగే నా భార్య ఏదైనా నన్ను కించపరిచేటట్టు మాట్లాడింది అనుకోండి, నాకు ఒక ఇమేజ్ ఉంది నా గురించి, నేను ఇలాంటి వాడిని, వెంటనే ఏమవుతుంది, నేను రియాక్ట్ అవుతాను. అలా విన్నదానికి మనం ఎప్పుడైతే ప్రతిస్పందించకుండా, ఎందుకంటే ఈ ప్రతిస్పందన గతం నుంచి వస్తుంది, తెలిసిన నమ్మకాలు, అభిప్రాయాలు, విశ్వాసాలు, తెలిసిన జ్ఞానం, ఏర్పరచుకున్న ఈ విషయాలన్నిటితో కూడుకున్న మనస్సు నుంచి వెంటనే ప్రతిస్పందన వస్తుంది. అయితే విన్న విషయాన్ని తిరిగి ప్రతిస్పందించడం అనేది జరగక ముందు, విన్న తర్వాత మధ్యని ఒక కాల ఒక కాలం ఉంది, ఒక లిప్త కాలం ఉంది. మీరు ఏదైనా అంటారు, వెంటనే నేను ఓల్డ్ నాలెడ్జ్తో దాన్ని మీద రియాక్ట్ అవుతాను, నా అభిప్రాయంతో. ఆ రియాక్ట్ అవ్వటం అంటే నేనేదో అంటాను, మీరేదో అన్న తర్వాత మీరు అన్న మాటకి నా ప్రతిస్పందనకి నేను తిరిగి అనడానికి మధ్య ఒక చిన్న విరామం ఉంది, చిన్న విరామం ఉంది. ఆ విరామంలోని నిశ్శబ్దం ఉంది. అక్కడ మాత్రమే అవగాహన జరుగుతుంది. అంటే ఆ సమయంలో ఆ విరామములోనికి వెళ్ళి నిలబడాలి. when somebody says something, just listen to it completely. మనం మధ్య మధ్యన ఇంటర్ఫీర్ అయిపోయి మాట్లాడేస్తుంటాం ఒక్కొక్కసారి, చాలా తొందరగా, వెంటనే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా పూర్తిగా వినం. మన అభిప్రాయం మనం వ్యక్తం చేసేసేయాలి, ఖండించేయాలి, లేదంటే విమర్శించేయాలి, లేకపోతే మనం తెలివైన వాళ్ళని నిరూపించుకోవాలి వెంటనే. సో సెల్ఫ్ ఆటలన్నీ ఆడుతుంది కదా, మనకు తెలుసు. కాబట్టి వెంటనే అది చేయటం వల్ల ఏమవుతుంది, అక్కడ నిశ్శబ్దం లేదు. కానీ కేవలం ఆశాంతం విని ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి మనము మాట్లాడితే అది స్పందన, ప్రతిస్పందన కాదు. అంటే ఆ సమయంలో ఆ నిశ్శబ్దములో నుంచి వచ్చిన అవగాహనతో ఆ సంభాషణ మళ్ళీ ప్రారంభమవుతుంది. అయితే ఈ అవగాహన ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, అంటే ఇంటలెక్ట్తో అవగాహన చేసుకునేది కాదు, గత జ్ఞానంతో కాదు. ఈ విరామం యొక్క సమయం కొంచెమైనా ఎక్కువ సమయం మనం బహుశా తీసుకున్నాం, అంటే వినడానికి, మాట్లాడడానికి, ప్రతిస్పందించడానికి మధ్య
ఎక్కువ సమయం తీసుకున్నా సరే అది సమయం అనేది పెద్ద పరిగణలో కాదు. ఆ పరిశీలన ఒకటి జరుగుతుంది ఆ సమయంలో. ఈ పరిశీలనలో ఒక స్పష్టత వస్తుంది, అంటే ఒక క్లారిటీ వస్తుంది. తొందరపాటు లేదు కనుక, నిశ్శబ్దం ఉంది కనుక ఒక స్పష్టత వస్తుంది. ఈ విరామ సమయంలో ఉన్నదే కొత్త మెథడ్. దట్ ఇస్ ద న్యూ మైండ్ అన్నమాట. సో వెంటనే ప్రతిస్పందించేదేవి పాత మెథడు లేక పాత మనస్సు. అయితే ఆ ప్రతిస్పందించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రతిస్పందనలో చిక్కుకున్నప్పుడు. అంటే కేవలం అదే విధంగా మనస్సు ప్రతి ఒక్కరూ కూడా ఏమంటే పొగిడితే వెంటనే పొంగిపోయి ఏదో మాట్లాడతారు. కొంచెం తక్కువ చేసి మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యి మనకు కోపం వస్తుంది, లేదా దాంతో సమానంగా మనం రియాక్ట్ అవుతాం. అంటే అందులో చిక్కుకొని ఉన్నాం. ప్రతిస్పందన అంటే రియాక్షన్లో. అక్కడ ఏమవుతుంది? అలా చిక్కున్నప్పుడు ఒక విరామం ఉంది అని చెప్పాం కదా, ఆ విరామంలోకి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఆ వెంటనే రెస్పాండ్ కాలేదో, వెంటనే రియాక్ట్ కాలేదో, అప్పుడు ఒక విరామం ఉంది. అప్పుడు కొత్త మెదడు స్పందించడం ఎలా స్పందిస్తుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ నిశ్శబ్దంలో దాంట్లో తొందరపాటు లేదు, అభిప్రాయాలు లేవు. కేవలం నిశ్శబ్దంలో చూస్తుంది ఆ మాటని, అది ఎలా స్పందిస్తుంది అనేది మనం ఎరుపు కలిగి ఉంటాం. ఈ కొత్త మెదడే అవగాహన చేసుకోగలుగుతుంది అనమాట, కానీ పాత మెదడు కానీ కాదు. సో అందుకని జీవితంలో ఏది జరగాలన్నా కొత్తది అవగాహన అనేది చాలా చాలా ముఖ్యం. అండర్స్టాండింగ్ అనేది తప్పకుండా ఇంటలెక్చువల్ కాకూడదు. ఇంటలెక్చువల్గా అవగాహన చేసుకున్నంత మాత్రాన అది అవగాహన కాదు. అది గత జ్ఞానంతో మనం చేసుకునే విశ్లేషణ, లేకపోతే విమర్శన, లేకపోతే దేనివల్ల జరిగిన అవగాహన అది. కానీ ఈ సైలెన్స్లో, నిశ్శబ్దంలో జరిగింది ఏంటి అంటే నిజమైన అవగాహన. ఇక్కడి నుంచే కొత్త మెదడు స్పందించడం మొదలు పెడుతుందన్నమాట. అందుకనే ఆ మెదడు సరికొత్త విషయాల్ని చూడగలదు, నేర్చుకోగలదు. ఎప్పటికీ పాతది కాకుండా ఉండగలదు, ఎప్పటికీ పాతది కాదు. సో ఆ కొత్త మెదడే సత్యం అనేది ఏంటో కనుక్కోగలదు. నమస్తే. దయచేసి మాట్లాడి ఈ విషయం గురించి. నమస్కారం. గోపాల్ గారు, ఆ, ఎవరు మాట్లాడుతున్నారు? చాలా బాగా చెప్పారు సార్. ఓహో, మీరా? నమస్తే అండి. అంటే సైకలాజికల్ థాట్స్ గుర్తుండరాదు. ఇప్పటికప్పుడు కొత్తగా ఉండాలంటే పాతవన్నీ వాటితో తాదాప్యం చెందకూడదు అనేది అర్థమైంది. అంటే కొత్తగా మనం వెళ్ళలేము. వెంటనే చేత రావాలంటే యాక్షన్కి రియాక్షన్ అమ్మటే రాకూడదు. కొంత విరామం రావాలి. విరామం రావటమే కాకుండా పాత వాటితో తాదాప్యం చెంది ఉన్నట్టయితే ఘర్షణ వస్తుంది, డివిజన్ వస్తుంది. నేను అనుకున్నట్టే లేకపోతేనో బాగోలేదంటాను, అనుకున్నట్టుంటేనో బాగుందంట. అందువల్ల వినటం తెలవాలి, గతం ఉండకూడదు, ఎప్పుడప్పుడు కొత్తగా ఉండాలి అనేది నాకు అర్థమైంది సార్. నమస్తే. నమస్తే గుప్తా గారు. నమస్తే. ఎవరు మాట్లాడతారండి? రాంబుద్ధ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఇవాళ మీరు కవర్ చేసిన టాపిక్
ఓల్డ్ బ్రెయిన్ న్యూ బ్రెయిన్. సుమారు ఒక 50-60 సంవత్సరాల పాటు కృష్ణాజీ ఈ టాపిక్ మీద ఎంత మాట్లాడారో చెప్పడం కష్టం. తెలుగులో మనం మనసు అంటాం. పురాణాలు వేదాలు చదివి బాగా అలవాటైన వాళ్ళకి ఏంటంటే మనం ఏమంటారు దాన్ని, పేరు కూడా మర్చిపోయాను. సో ఎక్కడ ఎవరు చెప్పినా సరే సార్ ఇప్పుడు వచ్చి జరిగిన 5,000-10,000 సంవత్సరాల్లో ఏం చెప్పినా కానీ స్వీయ విచారణ గురించే మాట్లాడారు. జేకే ఇస్ వన్ వే ఆఫ్ టాకింగ్. కాకపోతే ఏంటంటే మనకు అన్ని తెలుసు, ఇవన్నీ తెలుసు, మీరు ఆల్రెడీ చెప్పండి. ఇంత క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ని సంవత్సరాల పాటు ప్రీచ్ చేసింది అయితే జేకే. ఇవాళ టాపిక్ లో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ జేకే సెడ్. సమ్మరీ ఆఫ్ దిస్ 100 pages బుక్ ఈస్ స్వీయ విచారణ. నిన్ను నువ్వు విచారణ చేసుకో, ఎలా చేసుకో. అంత డీటెయిల్ గా నాకు తెలిసి ఏ టీచర్ ఇప్పుడు వచ్చి చెప్పలేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు గో డీప్. ఆ డీప్కి వెళ్ళడానికి మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన ఈ 3 second రూల్ ఆర్ 5 second రూల్ అంటారు మోడర్న్ వరల్డ్ లో. ఆ 5 minutes 5 second గ్యాప్ ఉంటుంది చూసారా, మనం విన్నదానికి రెస్పాండ్ అయ్యడానికి. అందులోనే సత్యం. ఏంటి ఆ సత్యం? ఆ సత్యం ఏంటంటే మళ్ళీ జేకే భాషలో చెప్పాలంటే వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి. అవతలవాడు ఏదో ఒక మంచి పాయింట్ చెప్తూ ఉంటాడు, అది కంప్లీట్ గా వినకుండానే మనం రెస్పాండ్ అయిపోతుంది. అంటే వాడు చెప్పబోయే క్వశ్చన్ కూడా మనమే ఎజ్యూమ్ చేసుకుని ఆల్రెడీ మనకున్న ఆన్సర్ను కూడా మనం వెంటనే చెప్పేయాలి. 10 మంది ఉన్న గ్రూపులో అందరూ ఇలా చేశారనుకోండి, ఆ టాపిక్ ఎలా తయారవుద్దో ఒకసారి మనం ఆలోచించాలి. అనదర్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు టాపిక్ని వినను కూడా విను. ఎవరి గురించి మాట్లాడు, నా గురించి చెప్పు. ఈ ఓవరాల్ గా మనకి అండర్స్టాండింగ్ వల్ల ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ అంతా పోయి క్లారిటీ వస్తుంది. మనం ఇవాళ ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అంటే బ్రెయిన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఉన్న ఒక టూల్. జేకేస్ వర్డ్స్, ఇట్ ఈస్ ఎ టూల్. జస్ట్ లైక్ ఎ పెన్, జస్ట్ లైక్ ఎ పెన్సిల్, జస్ట్ లైక్ ఎ నైఫ్, ఇట్ ఈస్ ఎ టూల్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద టూల్? ఆలోచనను జనరేట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద టూల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిజంగా ఎవరైతే ఈ టాపిక్ మీద సీరియస్ గా ఉన్నారో, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఓల్డ్ బ్రెయిన్ న్యూ బ్రెయిన్. కాకపోతే ఆల్రెడీ ఇవన్నీ ఫర్ లాంగ్ టైమ్ ఆల్రెడీ మనం రివ్యూ చేసాం కాబట్టి ఐ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ జేకే ఇస్ సేయింగ్. అండ్ ఆల్రెడీ మనం టెస్ట్ చేసుకున్నాం కాబట్టి దీస్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. బట్ ఎనీబడి స్టార్టింగ్, మీరు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పారు, మనకున్న పరిసరాలు, ఎన్వైరన్మెంట్ మన మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మనకున్న ఈ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచి మన మీద ఇంపాక్ట్ అవుతాయి, మన బ్రెయిన్. సపోజ్ మీరు ఒక చేపను తీసుకోండి, చేప ఎగ్జాంపుల్. ఎక్కడ పుడుతుంది అది? ఒక పాండ్లో పుట్టింది, పాండ్లోనే పెరిగింది, చుట్టుపక్కల ఉన్న పాండ్లో ఉన్న చేపలతోనే తిరిగింది. ఫైనల్గా ఒక వన్ ఫైన్ డే ఒక వేటగాడు వల్ల పడి చచ్చిపోయిందో, లేకపోతే దాని అంతా అదే చచ్చిపోయింది. సో దాని నాలెడ్జ్, దాని ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ పాండ్ వరకు ఉంటుంది. కానీ దానికి తెలియని విషయం ఇంకోటి ఉంది. ఈ పాండు ఒక పక్కన ఉన్న రివర్కి కనెక్ట్ అయి ఉందని, ఆ రివర్ ఒక సముద్రానికి కనెక్ట్ అయి ఉందని దానికి తెలియదు. నమ్మకాల్లో జీవించడం అంటే ఇదే. నాకు తెలిసిందే లోకం, దానికి మించి బయట ఇంకా ఏమీ లేదు. ఈ కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ లిమిటెడ్ ఎంటిటీస్, బట్ యూనివర్స్ ఈస్ బిగ్గర్ దెన్ దట్. ఏ టీచర్ అయినా, ఏ గురువు అయినా చెప్పింది, దేర్ ఈస్ అ లాట్ మోర్ టు ఎక్స్ప్లోర్. అండ్ దిస్ ఈస్ ద టూల్. జేకే చెప్పిన ప్రతి పాయింట్లో ఏంటంటే దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. లుక్ ఎట్ ద బిగ్గర్ థింగ్స్. డు నాట్ లివ్ ఇన్ జస్ట్ బ్లైండ్ బిలీఫ్స్. దీనికి ఒక టైంలో ఏం చేశానంటే, సరే స్వీయ జ్ఞానం ఎలా వస్తుంది మనకి? మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక వారం పాటు రోజు మనకు వచ్చే ఆలోచనలన్నీ ఒక పేపర్ మీద పెట్టుకోండి. లేకపోతే ఒక రోజంతా మనం లివింగ్ కండిషన్ ఒక వీడియో తీసుకుని దానిని మనం అనాలిసిస్ చేసుకోవాలి.
నేను ఏ రకమైన ఆలోచనతో ఇవాళ జీవించాను. రైటింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ రియల్లీ వర్క్ ఫర్ మీ. ఒక 1000 ఆలోచనలు, ఒక 10 ఆలోచనలు, ఎందుకు పదే పదే ఆలోచన వస్తుంది, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇవన్నీ రాసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ రాసుకున్నప్పుడు ఏంటంటే ఇవాళ మీరు చెప్పిన పాయింట్లు, జేకే చెప్పిన పాయింట్లు చాలా చాలా విషయాలు బయటపడతాయి. ఎవరు వచ్చి మనం నువ్వేమారు నేను మీ మైండ్లోకి దూరి నేను చెప్పలేను, కాకపోతే నా మైండ్ నేను రీడ్ చేసుకోవచ్చు కదా. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. నిజంగా ఎవరికైనా సీరియస్గా స్వీయ విచారణ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఒక రోజు ఒక వారం పాటు రాసుకోండి. దట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్. అదొకటి. తర్వాత సేమ్ థింగ్ చాలా మంది వినే ఉంటారు. ఈ నమ్మకాలకి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు చికెన్ అండ్ ఈగిల్ అని ఒక స్టోరీ ఉంది. 1 minute లో ఫినిష్ చేస్తాను. సో ఈగిల్ ఏంటంటే ఒక చికెన్స్ చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి కోడే పొదుగుతుంది, కోళ్ళతో పాటు పుడుతుంది, అక్కడ పెరుగుతుంది. ఆ ఈగిల్ ఏమనుకుంటుందంటే ఎప్పుడు చూసినా నేను కూడా చికెన్ అనుకుంటా ఉంటుంది. ఎందుకంటే దాని సొంత కెపాసిటీ దానికి తెలియదు. పైకి చూస్తూ ఉంటే రోజు పెద్ద పెద్ద ఈగిల్స్ తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో. చికెన్తో చెప్తా ఉంటుంది, ఈ బర్డ్స్ చాలా బాగా ఎగురుతున్నాయి అంటే చికెన్ చెప్తాయి, నువ్వు కూడా ఈగిల్వే, నువ్వు కూడా ఎగరొచ్చు కదా. అప్పుడు ఏమైంది, అది చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్తో చికెన్తో పెరిగి తన స్వభావాన్ని కంప్లీట్గా కోల్పోయి మనకు నమ్మకాలతోని మనకున్న ఎన్వైరన్మెంట్తో ఇంపాక్ట్ అది. ఎందుకంటే అలా కండిషన్ అయిపోద్ది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద బ్రెయిన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మంచి ఆలోచనలు పెడితే మంచిగా ఆలోచిస్తుంది, చెడు ఆలోచిస్తుంది. సో ఫైనల్గా వన్ డే ఒక పైకి వెళ్ళి చెట్టు మించి ఎగిరితే అప్పుడు దానికి అర్థం అవుతుంది నేను చికెన్ కాదు. సేమ్ ఎగ్జాంపుల్ మనకు కూడా అప్లై అవుతూ ఉంటుంది. ఒక 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 స్వీయ విచారణ లేకుండా దేనికైనా పట్టుకుని ఎలాడి అందులో కూరుకుపోయి ఏ రోజు దాని నుంచి ఆలోచించినప్పుడు ఏంటంటే మన కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ కూడా ఇట్స్ రెడ్యూస్ టు లోయెస్ట్ లెవెల్స్. ఎందుకు జేకే పదే పదే మీరు స్వీయ విచారణ అంటున్నారంటే ద కెపాసిటీ ఆఫ్ అ బ్రెయిన్. ఎందుకంటే ఇప్పుడు వచ్చి గత 10,000 సంవత్సరాల్లో బ్రెయిన్ ఇన్వెంట్ చేసిన ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అబౌట్ ద వరల్డ్, అబౌట్ ద ప్లానెట్స్, అబౌట్ ద సైన్స్, అబౌట్ టెక్నాలజీ ఎవరు బిలీవ్ చేయలేరు. ఎందుకంటే మనకున్న బ్రెయిన్సే కోతులకి, చింపాంజీస్ కూడా ఉన్నాయి. మరి ఇన్ని వేల సంవత్సరాల్లో మనతో ఎంత ఎంత అడ్వాన్స్గా వచ్చింది. దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్ త్రూ బ్రెయిన్. బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ థాట్స్. ఇన్ని క్రియేట్ చేసిన బ్రెయిన్ ఒక స్ట్రెస్ని కానీ, లేకపోతే ఈ వార్లు కానీ, లేకపోతే కిల్లింగ్స్ని కానీ ఆపాలంటే ఆపొచ్చు, కానీ ఆపట్లేదు. ఎందుకు ఆపట్లేదంటే దిస్ ఈస్ ద రీజన్. నేను నాది అనుకోవడం, నా కులం, నా మతం, నా దేశం, నేను బాగుంటే చాలు. వాడు అటాక్ చేసే ముందు నేనే కనిపెడతానని రకరకాల ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం 2-3 వేల సంవత్సరాల్లో జరిగిన యుద్ధాలు చూసుకుంటే అదే ఏదో ఒక రీజన్. మోస్ట్ రీజన్ ఏంటంటే ఇదే ఉంటుంది, ఇది పొలిటికల్ ఆర్ ఎకనామికల్ ఫైట్. సో సార్ బ్యాక్ టు సార్, ఫైనల్గా ఏంటంటే చెప్పింది ఇదే. మీరు ఒక మాట చెప్పారు, నమ్మకాన్ని, వాటి విలువని ప్రశ్నించాలి. మీరు నమ్మిన దాని వల్ల మీకు కానీ, సమాజానికి కానీ, మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ మంచి జరుగుతూ ఉంటే కంటిన్యూ చేయండి. దానివల్ల నాశనమే జరుగుతుంది, నష్టమే జరుగుతుందంటే మనం వెంటనే ఆపాలి. కానీ మనం ఆపట్లేదు. మనకు కావాల్సిన దానికోసం ఎంతైనా చేస్తున్నాం, చెడు దానిని ఆపడానికే మనకి ఇష్టపడట్లేదు. స్వీయ విచారణ అంటే అక్కడ. ఎందుకంటే దట్ ఈస్ వేర్ వీ ఫైండ్ ఆల్ అవర్ లూప్ హోల్స్, మిస్చీఫ్స్. అంతే సార్, దిస్ ఇస్ గుడ్ పాయింట్. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వెరీ లాంగ్ కాంప్లెక్స్ టాపిక్, ఓల్డ్ బ్రెయిన్ అండ్ న్యూ బ్రెయిన్. కంప్లీట్గా ఏంటంటే మనకు మనం మారడానికి రెడీగా ఉండాలి. నేను మీకు చెప్పడం వల్ల, ఎవరో చెప్పడం వల్ల కాదు. క్లోజ్ అబ్జర్వేషన్, స్వీయ విచారణ ప్లస్ సెకండ్ ఏంటంటే సైలెన్స్ ఉంటుంది చూసారా, గ్యాప్. ఆ సైలెన్స్ ఉన్న దగ్గరే సత్యం కూడా ఉంటుంది. అది మనకు అర్థమైనప్పుడు చాలా వరకు మనం చేసే పిచ్చి పనులన్నీ ఆగిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు మాట్లాడతారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శివగా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. కొత్తగా జాయిన్ అయ్యారా సార్ మీరు? అవును సార్, అంటే మొన్న కడతాల్లో జరిగింది కదా సార్ రీట్రీట్, దానికి అటెండ్ అయ్యాను సార్.
ఓహో, మీ పేరు? శివకుమార్ సార్. ఓ, శివకుమార్. వచ్చాయి. ఎస్ సార్. థ్యాంక్ యూ. మొన్న లాస్ట్ వీక్ కూడా జాయిన్ అయ్యాను సార్. అవునా? సార్ అయితే నాకు అంటే మనసు అనేది కొంచెం కొంచెం మెల్లమెల్లగా అర్థం అవ్వడం అనేది స్టార్ట్ అయింది సార్. అంటే అది ఎంత సూక్ష్మంగా అంటే ఆ మన బుద్ధిని అది డామినేట్ చేస్తుంది అన్న విషయం నేను తెలుసుకున్నాను సార్. అది అది బుద్ధికి కూడా తెలియని విధంగా డామినేట్ చేస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది సార్. అంటే ట్రిక్స్ ప్లే చేస్తుంటది మైండ్. అండ్ ఇంకా ఆ, మన మైండ్ అనేది ఆ, అంటే టోటల్ సింగ్ చూసినప్పుడు పాజిటివ్ లో నెగిటివ్ చూసినప్పుడు నెగిటివ్ లో పాజిటివ్ చూడగలిగినప్పుడు మనకు అంతా అర్థమవుతుంది. అంటే సూ మొత్తం టోటల్ గా అర్థమవుతుంది కదా సార్. ఆ, అది ఒకటి అర్థమైంది సార్ నాకు. ఇంకా ఇంకా ఏంటంటే ఆ, మన మైండ్ ఎప్పుడైతే మనం ఎవరైనా పొగిడినా తిట్టినా దానికి రియాక్ట్ అవుతుంది అన్నారు కదా, ఆ ఓల్డ్ మైండ్ అప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఆ, మనకి ఏంటంటే ఆ, ఆ, అది ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొగిడిర్రు అనుకుంటే అది ఆ పొగడతని ఆ దాన్ని ఫీడ్ చేసుకొని అది ఇంకా ఎవరైనా వాళ్ళు ఇంకా పొగడాలి పొగడాలి అనేసి నీ మనసుకు అనేది కోరిక ఉంటది. ఆ కోరిక వల్ల నువ్వు ఇంకా వాళ్ళు పొగుడుతారేమో అన్నట్టుగా నీ మనసు అనేది వెయిట్ చేస్తుంటది. కానీ అక్కడ ఏమర్థమైందంటే నాకు ఆ మన మనసు అనేది ఆ ఎలా చెప్పాలంటే మ్, మన మనసు అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అండ్ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నా కానీ మన మనసు అయితే బుద్ధిని అయితే ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది సార్. అంటే ఆ, నాకు కరెక్ట్ గా గుర్తు రావడం లేదు, ఒక్క నిమిషం. మన మనసు కోరికలు కోరుకుంటూ ఉంటే మన అహం అనేది గుర్తింపు కోరుకుంటూ ఉంటుంది. ఆ అది సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. పేరు విజయలక్ష్మి అనేసి. సో ఐ వాంటెడ్ టు యాడ్ సార్. సో ఈయనే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ చెప్పాలనుకున్నారే ఆ పాయింట్ కి కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు నేనేమైనా చెప్పాలనుకుంటాను కొన్ని, అంటే నాకు ఏమో డిజైర్ ఉంది. నేను చెప్పింది అందరూ వినాల, ఓ తన నాలెడ్జబుల్, తనకు అన్ని తెలుసు, ఏమైనా అట్లా నన్ను పొగడాలి అని ఎక్కడో ఉంది లోగా. నాది నేను చూపించుకోవాలి కాబట్టే నేను మాట్లాడుతూ ఉంటా. అకస్మాత్ మీరు నాకే అగైనెస్ట్ గా మాట్లాడిస్తే దుఃఖం అయిపోతుంది నాకు అక్కడ. సో ఇట్ ఇస్ నాట్ ఇనేవాళ్ళకి మాత్రమే కాదు ఇది అప్లికబుల్. ద పర్సన్ ఈ స్పీకింగ్ ఆల్సో మనకు ఆ స్టేట్ లో ఉండాల. అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే ఐ మైట్ గెట్ నెగిటివ్ రెస్పాన్స్ కూడా రావచ్చును, పాజిటివ్ రెస్పాన్స్ కూడా రావచ్చును. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, నేను న్యూట్రల్ గా ఉంటేనే దాని నాలెడ్జ్ అలా అనుభవం రూపంలో అయింది అనేసి. ఇఫ్ నాకేమైనా దుఃఖం అయింది సంతోషం అయింది అంటే నో, ఇట్స్ ఓన్లీ థియరీ. సో మస్ట్ బి అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఆల్సో వైల్ లిసనింగ్. సో దట్ అది important. అంటే అంటే మనం మాట్లాడే మొదలే ఐ ఫీల్ ఇట్స్ బెటర్ టు టెల్ ఎవ్రీ వన్, నేను చెప్పే మాట రైటు కాదు రాంగు కాదు అని చెప్పేసి ఇఫ్ యు స్టార్ట్ దెన్ పర్సన్స్ ఈగో మీరు అరెక్ట్ చేసి లేదు. అంటే మీరు ఏమైనా చెప్పండి, మీరు అక్సెప్ట్ అయినా చేయండి, మీరు రిజెక్ట్ అయినా చేయండి, ఐఎమ్ ఓకే విత్ దట్. ఫస్ట్ మనం ఆ వర్డ్ చెప్పేసి తర్వాత ఇఫ్ ఐ టెల్ మై ఒపీనియన్ నాకు హర్ట్ కాదు అప్పుడు. బికాస్ ఐ టోల్డ్ మై మైండ్ నెగిటివే కానీ పాజిటివే కానీ ఐ అక్సెప్ట్ ఇట్. అది ఐఎమ్ జస్ట్ థింకింగ్ నౌ ఇన్మిట్. ఇంకా ఏమి చెప్పి స్టార్ట్ చేసే మొదలే ఐ నీడ్ టు టెల్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ నైదర్ రైట్, ఇట్స్ నైదర్ రాంగ్. అట్లా ఐ వాజ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ సార్. అదే అలాగా మనం ఎప్పుడు అలా మాట్లాడగలం నిజంగా? హౌ వెన్ వీ కెన్ స్పీక్ లైక్ దట్
అంటే ఒక రకమైన సున్నితత్వం ఉంటేనే అలా మాట్లాడగలం. అభిప్రాయాలు నిర్ణయాలతో ఉన్నప్పుడు ఆ మనసు అలా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడితే మీరు చెప్పింది నేను కాపీ కొట్టి మాట్లాడుతున్నాను అంతే. నాకు అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఇలా మాట్లాడితే మర్యాద అని మాట్లాడుతున్నా. దట్ ఈస్ అనదర్ ట్రిక్. దిస్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్సో. ఎంత క్రికెట్ మైండ్ సార్, ఎంత ఎంత హౌ మెనీ ట్రిక్స్ ఇట్ యూజెస్. దట్ ఈస్ అస్, దట్ we are cunning people and we are నటన బాగా తెలుసు మనకి. సో అందుకని we do like that. So we have to observe all this. మీరు యూకే నుంచి కదా? అవును సార్. మాట్లాడు. ఈ మధ్య జాయిన్ అయ్యారు కదా? సరే, హ్యాపీ టు లిసన్ టు యూ. సార్ దానికి జేకే ఏంటంటే కొన్ని టాపిక్ లో ఐ డు నాట్ మైండ్ వాట్ హ్యాపెన్స్ అని ఒక ఆన్సర్ ఇచ్చారు. అవునండి, అవును. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఎప్పుడు చూశాను. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇలాగ అడిగారు, అందరూ మీరు పెద్ద గురువులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, బుద్ధుడు అంటున్నారు, దానికి మీరు ఏమంటారు సార్ జేకే అంటే, నేను ఏమి అన్ను, ఐ డు నాట్ మైండ్ వాట్ ఎవర్ వాట్ హ్యాపెన్స్, ఎవరేమనుకున్నారు నాకు సంబంధం లేదు. ఐ విల్ ఇదే టాపిక్ ఒక సైడ్ తీసుకోకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూసి దాన్ని చెప్పగలగడమే అతను చేసిన ప్రయత్నం అంతా. అంటే ఎవరైతే దానివల్ల హర్ట్ అయ్యారు, తను హర్ట్ పర్సన్ అవ్వలేదు గా భావించరో వాళ్ళు చెప్పగలరు అది. రైట్. అంతే. అందుకే కృష్ణజీ కూడా ఒక మాట అన్నారు చూసారా, ఇండివిజువల్ మీన్స్ ఇండివిజిబుల్ హోల్. కరెక్ట్. ఆ స్థితిలో ఉన్నారు కృష్ణజీ. దట్స్ వై వాట్ హీ స్పీకింగ్ ఈస్ ఫ్రమ్ హిస్ హార్ట్, ఫ్రమ్ హిస్ బీయింగ్. అంతే. సార్ ఇంకొకటి ఏమో అనిపించింది అంటే, సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మైండ్, ఇట్ ఈస్ డిజైర్ ఉంది తనకు ఏమైనా చెప్పాలా. సో ఇఫ్ ఐ హ్యావ్ అ డిజైర్ దట్ సంబడి షుడ్ అప్రిషియేట్, ఏమైనా చేస్తారు అని తెలిస్తే, ఇట్స్ బెటర్ టు అబ్జర్వ్ అండ్ స్టాప్ అండ్ నాట్ ఈవెన్ టాక్. అకస్మాత్ మనం Automatically it stops. మాట్లాడితే యు ఆర్ ఫీడింగ్ దట్ When you మైండ్. observe, automatically it stops. ఎస్, యా. అకస్మాత్ That is నోరు it. ఇస్తాము అంటే యు ఆర్ ఫీడింగ్ దట్ ఈగో. Yeah. True. So the very observation is action. Yes. Seeing is doing. Yes. సత్యనారాయణ గారు మీరేం మాట్లాడతారా? అదే నేను షీఈ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు విజయలక్ష్మి గారు. అవును, అవును. యూకే. అందుకని నాకు చాలా బాగుంది. మామూలుగా మనకు బ్రెయిన్ అంటే ఏంటి ఇదంతా ఆల్రెడీ మనకు తెలుసు. మీరు చెప్పారు, బోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశారంతా. అంటే ఇన్ ఏ సింపుల్ వే, ద ఓల్డ్ బ్రెయిన్ ఈస్ విచ్ యాక్ట్స్ యాజ్ లాంగ్ ఎస్ థాట్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ ద బ్రెయిన్. ఆలోచన అనేది పనిచేస్తా ఉన్నప్పుడు ఏ మెథడులో అయితే పనిచేస్తుందో ఆ మెథడ్, ఆ బ్రెయిన్, ఆ మనసు, దట్ ఈస్ ఓల్డ్. బికాస్ థాట్ ఈజ్ ఓల్డ్. బికాస్ థాట్ ఈజ్ నాట్ న్యూ. థాట్ అనేది కొత్తది కాదు, అది పాతది. అది ఆల్రెడీ అంతకుముందు ఆ బ్రెయిన్ లో సంక్షిప్తమైంది. ఎందుకంటే బ్రెయిన్ మన బుద్ధ చెప్పినట్టుగా బ్రెయిన్ రికార్డ్స్ ద సెన్సేషన్స్ అండ్ దట్ ఈజ్ నాలెడ్జ్. మీరు ఆ నాలెడ్జ్ దాని ఛాలెంజ్ వచ్చినప్పుడు అది రెస్పాండ్ అవుతుంది. కాబట్టి థాట్, కాబట్టి ఆ ఆలోచన అన్నది మూవ్ అవుతున్నంత కాలము అది ఓల్డ్ బ్రెయినే. ఎందుకంటే ఒక మనం ఎవరో మనని కోపంగా మాట్లాడారు, మన మీద కోపంగా మాట్లాడడం, యాంగ్రీగా బిహేవ్ చేశారు. మన ఓల్డ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, బికాజ్ ఇట్ నోస్
టు యాక్ట్, హేట్ టు హేట్, యాంగర్ టు యాంగర్, ఆ సర్కిల్లోనే ఉంటుంది కాబట్టి అది అట్లాగనే రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఏ బ్రెయిన్ which understand itself, that means the movement of thought, the structure of thought, that brain that thought which understand itself, when it stops, because the very perception of its structure, its movement, its consequences, its action, everything, that whole thing, if it understands, and if it stops for a while, a gap, if there is a gap, there is silence. When there is silence, that brain is a new brain. So the action of that silence is, maybe it is intelligence. That brain is a new brain. If that acts, that brain acts, the action is entirely different from the action of the old brain. So old brain ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ కి దారి తీస్తుంది. కాబట్టి ఈ నూతన మెదడు ఆ సైలెన్స్ నుండి ఉద్భవించిన నూతనమయ మెదడు ఏది ఉందో దాని యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో అదే ఆ న్యూ బ్రెయిన్, ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ బ్రెయిన్. దట్ న్యూ బ్రెయిన్ ఈజ్ ఇంటెలిజెంట్. దట్ న్యూ బ్రెయిన్ ఈస్, జస్ట్ ఎర్లియర్ యూ సెడ్, sensitive. It is sensitive and it is compassionate and it is love. That new brain. So one is to మనం మన పాత బ్రెయిన్ అవగాహన చేసుకున్నప్పుడు ఆ అవగాహన, that perception will help or will take the old brain to silence, to a state of silence. That is new brain. Or mind, old brain, old mind, new mind. In a sentence, that new brain, it is a wholeness, it is the whole, it is the a symbol, it is wholeness, పరిపూర్ణం. అది తెలుగులో చెప్పాలంటే అదే పరిపూర్ణత చెందింది. దట్ సీస్ ది, అది సత్యాన్ని గ్రహించగలదు. సార్, సో న్యూ బ్రెయిన్, సో ఓల్డ్ బ్రెయిన్ అంటే ఫుల్ ఆఫ్ థాట్స్, ఇట్స్ కాల్డ్ ఓల్డ్ బ్రెయిన్. న్యూ బ్రెయిన్ అంటే థాట్లెస్. As long as thought moves, no, as long as thought moves, it is old brain, because thought is old. The origin of thought is from the past. Past is old, no? So when thought understand itself through self knowledge, అదే కదా సార్ చెప్పేది, సెల్ఫ్ నాలెడ్జ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ తెలిసినప్పుడు ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టు స్టాప్. కంట్రోలింగ్ థాట్స్ అంటారు కదమ్మా మనం, కంట్రోలింగ్ థాట్స్, అనేక రకాల మెథడ్, ఇవన్నీ అట్లా కాదు. వెన్ థాట్ అండర్స్టాండ్ ఇట్ సెల్ఫ్, అదే సెల్ఫ్ నాలెడ్జ్ అంటే. So one thing here we have to observe, అవును, as I feel, అంటే when there is silence only, there is understanding. So again, in understanding, there is silence. First of all, to understand anything, there must be silence. So this silence is the new brain, because it has no opinions, no judgments, no formations, nothing. So that brain can understand what is false as false and what is true as true. So when it understands the movement
of the known, the whole brain, the known, but its movement and all that, the very understanding, there is silence again. So silence is at the beginning, also at the end. Is it not, sir? Yes. ప్రేమ్ కుమార్ గారు ఏదో మాట్లాడాలి. అవును సార్. ఒక ప్రశ్న సార్. ఇప్పుడు మనకి ఈ వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? షూర్ సార్, వినిపిస్తుంది సార్. ఈ పాత మెదడు సరికొత్త మెదడు అన్నారు. ఇప్పుడు పాత మెదడు కూడా మనకు కావాలి కదా సార్. ఇప్పుడు ఉదాహరణకి ఈ సాంకేతిక జ్ఞానం, ఇప్పుడు నా కంప్యూటర్ లో ఎలా పనిచేయాలి అనేది ఆ పాత మెదడే కదా సార్. అప్పుడు ఈ సరికొత్త మెదడు వచ్చేస్తే అది రెండు మెదడులు పనిచేస్తూ ఉంటాయా అని. ఇప్పుడు సరికొత్త మెదడు వచ్చేస్తే పాత మెదడు అది ఎలా అక్కడ చాయిసా లేక అది ఎలా అది ఎంచుకుంటారా లేక అది కొంచెం నాకు సందేహం వచ్చింది సార్. అదే సార్. ఇప్పుడు చూడండి ప్రేమ్ కుమార్ గారు, మనసు నిద్రపోకూడదు, అది స్తబ్దతలో ఉండకూడదు, దానికి పారాలిసిస్ రాకూడదు. సో ఇట్ మస్ట్ బి యాక్టివ్. పాత మెదడు, it has to function, it has to be active and all that. Otherwise we can't live. సో పాత మెదడు యాక్టివ్గానే ఉండాలి. అయితే ఈ యాక్టివేషన్ సైకలాజికల్గా అది ఓవర్ యాక్టివ్ అవ్వకూడదు. ఇన్ ఫిజికల్ థింగ్స్ like in our daily life, you have to run a computer, you have to work in the office, and you have to go to your house, and all that you must remember. That may be the old knowledge, but to function, the brain must use this old knowledge. Otherwise, it will become insane, unsteady. It is not a sane mind. So one must have this memory, this thought to function. And when it enters into the psychological field, why should it remember about the hurts and అంటే గాయాల గురించి, పొగడ్తల గురించి, నేను జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, భయాల గురించి, ఫ్యూచర్ గురించి, తర్వాత అంబిషన్, ఇలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎందుకు ఆల్వేజ్ థింగ్స్ ఆలోచిస్తుంది. ఈ బ్రెయిన్ శిథిలమైపోతుంది. ఇమోషన్స్తో, షాక్స్తో, విపరీతమైన ఆలోచనలతో. చూడండి, మతిమరుపు ఇలాంటివన్నీ ఆ రోగాలు వస్తాయి. తర్వాత ఇంబ్యాలెన్స్ ఉంటుంది, విపరీతమైన కోపం, ఇది అది. దాంతో బ్రెయిన్ ఏమవుతుంది, ఒక శిథిలావస్థకు వస్తుంది, డికేస్. సో అందుకనే 40-50 ఏళ్ళకే కొంతమంది కరెక్ట్గా ఆలోచించలేని ఒక పరిస్థితిలోకి పడిపోతారు, ఇంకా తక్కువ వయసులో కూడా, ఈవెన్ నాట్ 40s. అందుకే they will take the psychiatric treatment and help for that. And you know what they treat about. So again, ఒక నిద్ర మాత్రం లేకపోతే లాభం లేదు అది. సో మనసు నిద్రపుచ్చడం కాదు కావాల్సింది, మనసు యాక్టివ్గా ఉండాలి ఒక ఫీల్డ్లో. ఇంకో ఫీల్డ్లో it must not be active in that hurt or anything like that. So what is that activeness? Remembrance of it and thinking of that, and దాని గురించి చప్పరించటం, ఒక సుఖానుభవం గురించి, ఒక దుఃఖానుభవం గురించి దాన్ని ఎలా నెట్టివేయడం అని చూడడం, ఈ స్ట్రగుల్లో పడిపోతుంది అన్నమాట, డ్యుయాలిటీస్లో. సో అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ బ్రెయిన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైకలాజికల్ ఫీల్డ్ విచ్ ఈస్ టైమ్ బౌండ్. అంటే గతములో మీరు అన్నది నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ప్రస్తుతంలో అది ఎందుకు దాని గురించి ఆలోచించాలి, భవిష్యత్తులో మీ మీద ఎందుకు ఏదో రియాక్షన్ గురించి ఆలోచించాలి, లేదా మీరు కనబడినప్పుడు రియాక్ట్ అవ్వాలి. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే మానవ జీవితంలో వైరుధ్యాన్ని, సంఘర్షాన్ని, సంక్షోభాన్ని తెస్తుంది. ఇది చూడగలగాలన్నమాట. ఇది ఎలా చూడగలదు? ఇది
న్యూ బ్రెయిన్ చూడగలదు. అంటే కొత్త బ్రెయిన్ అంటే ఏంటి? ఒక నిశ్శబ్దంలోకి వెళ్ళగలిగినప్పుడు దాన్నే మనం అవేర్నెస్ అని కూడా అనవచ్చు. మనసు, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as choiceless awareness by Sri J. Krishnamurti. So when you observe your own doings, the way you talk, the way you listen, the way you act, from moment to moment, not with the old brain, not with the likes and dislikes, acceptance and rejectance, good or bad, ఏది లేకుండా జస్ట్ కెన్ యూ వాచ్ అని అడుగుతారు కదా. సో ఇన్ దట్ ఎంటీ అంటే థాట్ లేకుండా, థాట్తో కాకుండా థాట్ లేకుండా అబ్జర్వ్ చేయటం. అంటే ద థింకర్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ది అండర్స్టాండింగ్. ద థింకర్ ఈస్ ది వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ నాలెడ్జ్. సో అక్కడ కేవలం ఒక చూపు ఉందంటే, చూచేవాడు లేడు. సో ఆ చూపులో అర్థమవుతుంది. ఆ చూపే నిశ్శబ్దం, ఆ చూపే అవేర్నెస్, ఆ చూపే అటెన్షన్, ఆ చూపే చాయిస్లెస్ అవేర్నెస్. రకరకాల పదాలు రకరకాల సందర్భాల్లో వాడి ఉండొచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్, బట్ వీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ కెన్ వీ సీ వితౌట్ థాట్? దట్ ఈస్ ఆల్. వాట్ టు సీ? ద థాట్, హౌ ఇట్ మూవ్స్, అంతే. సో ఇన్ దట్ సీయింగ్ ఓన్లీ ది అండర్స్టాండింగ్ హ్యాపెన్స్. కానీ దాని అనలైజేషన్లో, దాన్ని థింక్ చేయటంలో, దాన్ని అర్థం చేసుకోవడానికి కుస్తీ పట్టడంలో, స్ట్రగుల్ అవడంలో ఏం ప్రయోజనం లేదు. ద వరల్డ్ బికమ్స్ మచ్ మోర్ స్ట్రాంగర్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద న్యూ బ్రెయిన్ ఈస్, ఇట్స్ ఫంక్షన్. థ్యాంక్ యూ. వెల్కమ్. నిజానికి ప్రేమ్ గారు, ఆ కొత్త బ్రెయిన్ మీరు అన్నట్టుగా కంప్యూటర్ ఇంకోటి ఏదో ఆపరేట్ చేయాలన్నప్పుడు ఆ కొత్త బ్రెయిన్ ఆలోచన ఉపయోగించుకుంటది. అప్పుడు ఆలోచన ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ఆలోచించాలి. అది పాత దాంట్లోంచే కదా దాంట్లో వచ్చేది. అది ఉపయోగించుకుంటుంది. ద న్యూ బ్రెయిన్ యూజెస్ ద ఓల్డ్ బ్రెయిన్, ద నాలెడ్జ్, ద టెక్నికల్ నాలెడ్జ్. వారు చెప్పారు కదా ఏది కరెక్ట్ ఫాల్స్, ఏది ట్రూ అన్నది. సో టెక్నికల్ నాలెడ్జ్ అన్నది అది అంతా ఫ్యాక్ట్స్, దే ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. సో బై సీయింగ్ ద ఫ్యాక్ట్ ఇట్ యూజెస్ ద ఫ్యాక్ట్. అక్కడ అది అనుకుంటున్నాను. అదే ఇప్పుడు నేను ఏదైనా అప్పుడు ఆ పనిలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ బాధ గాని లేక ఏదైనా బాగా చేసినప్పుడు ఎవరైనా పొగిడితే ఆ గర్వం గాని ఆ న్యూ బ్రెయిన్ కి తెలియదు. ఎందుకంటే ఈ గర్వపడ్డం, బాధపడ్డం ఇవి రెండు వచ్చి పాత బ్రెయిన్ కి సంబంధించినవి. సార్ నాకు ఇంకో క్వశ్చన్ అడగొచ్చునా? టైం అయిపోయిందా? అడగండి సార్. సత్సంగం అటెండ్ చేసిన మార్నింగ్ సెయింట్ షీ డిడ్ సత్సంగం ఫర్ 2 hours కంటిన్యూస్లీ నాన్ స్టాప్ మాట్లాడినారు. సో 2 hours కంటిన్యూస్ గా ఎనీతలకి చాలా హెవీ అయిపోయింది, బ్రెయిన్ కి కుడ్ నాట్ ఫోకస్. అప్పుడు ఈ మైండ్ స్టార్టెడ్ వర్కింగ్. ఏం ఇంత మాట్లాడతారు, హౌ కెన్ షీ టాక్ లైక్ దిస్ ఫర్ సో లాంగ్, ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్ అట్లంతా. అంటే షుడ్ ఐ నీడ్ టు క్వశ్చన్ దిస్ బికాస్ నాకు ఒక ఇమేజ్ ఉందా అంటే తక్కువ మాట్లాడితేనే దానికి వాల్యూ అనేసి నాకు ఇమేజ్ ఉండ, బిలీఫ్స్ ఉండ. ఏం బిలీఫ్స్ అంటే రీసెర్చ్ షోస్ ఓన్లీ 45 minutes హ్యూమన్ కెన్ కాన్సన్ట్రేట్. సో నా ప్రీవియస్ బిలీఫ్ నాలెడ్జ్ వాజ్ ఇట్ దేర్ యాజ్ అన్ ఇమేజ్. దట్స్ వై ఐ వాజ్ రెసిస్టింగ్, మై మైండ్ వాజ్ రెసిస్టింగ్ టు టేక్ దట్ ఇన్ఫర్మేషన్. నేను క్వశ్చన్ చేయాలి నాని like 2 hours, is it research చెప్పేది, is it right? 45 minutes concentration, is it right? Or if it is new brain, probably it can accommodate 2 hours satsangam kuda it can accommodate. నేను క్వశ్చన్స్ చేయొచ్చు కదా సార్ ద రీసెర్చ్ ని, because research says only 45 minutes you can concentrate. So that is there in my old brain.
So that is my belief. Those previous knowledge is there as an image between me and that saint. So there is a resistance to hear for the 2 hours. అదే సపోజ్ ఒక విషయం చెప్తాను చూడండి విజయలక్ష్మి గారు. ది కెపాసిటీ టు లిసన్ ఫర్ 45 minutes ఈజ్ ది కెపాసిటీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది బ్రెయిన్ అని నిర్ధారించారు. అంతవరకు అది కాన్సన్ట్రేషన్తో ఉండగలదు. కాబట్టి 45 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్కి ఎక్కదు అని. సో అది నిజంగా మనకు అనిపించి ఉండొచ్చు, కరెక్టే అని అభిప్రాయంతో కూడా వినొచ్చు ఆ విషయాన్ని. మీరు చెప్పినట్టుగా వీళ్ళు ఎందుకంత తెలిసి కూడా 2 గంటల సేపు మాట్లాడాలి ఆ విషయాన్ని. అందరూ వింటున్నారా లేదా పట్టించుకోనక్కర్లేదా? వాళ్ళ స్వాగతమేనా? వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నది చెప్పేసి నోరు పోసేస్తే మనకు అర్థమైపోద్దా? 45 నిమిషాలు కదా మాట్లాడాలి అనే కామెంటరీ ఒకటి వస్తుంది, న్యాచురల్గా వస్తుంది అది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. కాన్సన్ట్రేషన్ ఒకటి, అటెన్షన్ ఇంకొకటి. అటెన్షన్ అనేది ఏంటి అంటే దేర్ ఈస్ నో పర్సన్ who is putting that attention like concentration. There is no person there. There is only attention. Means that energy is meeting that what is ante with its full capacity. అందుకని ఆ ఎనర్జీలో డివిజన్ లేదు, కాబట్టి కామెంటరీ లేదు, ఇష్టాలు లేవు, డ్యుయాలిటీస్ లేవు, అందులో అభిప్రాయాలు లేవు. సో ఇంకొకటి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వెన్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ సర్టెన్ టాపిక్, సర్టెన్ థింగ్స్, యూ డోంట్ నో ది టైమ్ ఎట్ ఆల్. దట్ ఈస్ ఆల్సో వీ నో దట్, ఎవ్రీబడి విల్ నో దట్. సపోజ్ మొన్న హైదరాబాద్లో ఓ రిట్రీట్ జరిపాం. ఇందాక శివగారు మీరు ఉన్నారు కదా అందులో, శివకుమార్ గారు. ఉన్నాం సార్. 4 hours మాట్లాడాను కంటిన్యూస్గా. రోజుకి 8 గంటలు మాట్లాడాను. ఎవరికైనా బోర్ అనిపించిందా శివ గారు? లేదు సార్, అవ్వలేదు సార్. మీకు టైం తెలిసిందా? అసలు టైమే తెలియలేదు సార్ నిజంగా. సో ఏమైంది అక్కడ? అక్కడ మీకు 45 minutes మీరు లిమిటేషన్ ఉందా? లేదు సార్. అసలు అంటే అక్కడ నాకు ఏం ఎక్స్పీరియన్స్ చేసిన అంటే అసలు నేను అనేది అంటే నాకు నేనుగా అసలు థాటే లేదు నాకు. అక్కడ మీరు చెప్తున్నది వినడం ఒక్కటే ఉంది. అక్కడ మనం ఎప్పుడైతే మన మైండ్ ఉందో అక్కడ మనకి టైం అనేది ఉంటది. మైండ్ లేకుంటే టైం కూడా ఉండదు కదా సార్. అదే ఇంట్రెస్ట్లో కొత్తగా నేర్చుకోవడం అనేది జరుగుతుండేటప్పుడు పూర్తిగా మైండ్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్ వోంట్ చార్టర్. ఆ చార్టరింగ్ వచ్చినప్పుడే విసుగొస్తుంది. ఈవెన్ మీరు నమ్మరు, నేను ఫోకస్ చేస్తా ఉండలేదు అక్కడ. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఫుల్లీ అటెన్షన్ లేదు అక్కడ. అందుకే నాకు అట్లా థాట్స్ వస్తా ఉంది. ఐ వాస్ ఫ్రీ జడ్జింగ్ వాట్ ఎవర్ షీ వాస్ టెల్లింగ్. ఐ న్యూ. I think that is my okay. That is మైండ్ డిస్ప్లే చేస్తుంది. నీ అబ్జర్వేషన్ కరెక్ట్ అన్నమాట. సో నాకు తెలుసు అని వినేటప్పుడే బోర్ వస్తుంది అక్కడ, ఖచ్చితంగా వస్తుంది. Old mind was operating basically. So you know one thing what happened to me there is 4 hours మాట్లాడిన సమయంలో ఈవెన్ నేచర్ కాల్స్ కూడా గుర్తు రాలేదు నాకు. కొంతమంది బయటకు వెళ్ళారు వచ్చారు అనుకోండి, బట్ ఐ సాట్ లైక్ దట్ అండ్ ఐ డోంట్ నో మై ఎగ్జిస్టెన్స్ ఆల్సో. సో అక్కడ ఏమైంది, ద సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్ యాక్చువల్లీ. ఏమి లేదు. The old brain is not acting there. Actually, ట్రూ. it is intelligent. సో అక్కడ ఏమైంది, కాలం అనేది లేదనమాట. ఇట్స్ ఎ టైమ్లెస్ స్టేట్ ఇది. అయితే ఇక్కడ థాట్ ఉపయోగిస్తున్నాను కదా, బట్ ఆ థాట్ ఏంటి,
ఈ థాట్ కాదు. సో దట్ ఇంటెలిజెన్స్, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇంటెలిజెన్స్ ఈజ్ యూజింగ్ ది థాట్. సో దట్ ఈస్ నాట్ ది థాట్ ఆఫ్ ది థింకర్, ది అబ్జర్వర్, ద మీ. దట్స్ వై there is no time at all, timelessness. So you don't know, you have no sense of time even. That's what happens. వినపట్టలేదు, యు ఆర్ ఇన్ మ్యూట్. ఒకసారి పార్క్ కి పోయి మెడిటేషన్ చేస్తా ఉన్నాను. జస్ట్ ఐ డోంట్ నో ఫర్ హౌ లాంగ్. ఇట్ వాస్ సో డీప్, అంటే ఐ ఫెల్ట్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ దాకా చేసేసినానేమో అంత అట్లయింది. వెన్ ఐ చెక్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ 20 minutes. Yeah. Yes. So what do you say? Even for a minute or 2 minutes, to be in that state of that nothingness is true meditation. And so that 20 minutes అవ్వచ్చు, 2 hours అవ్వచ్చు, but whatever it is, but to be with that, even కృష్ణజీ కూడా అంటారు, to be with that even for a minute. దాంట్లో ఆ బీయింగ్లో ఉంటే, దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, అది ఆ ధ్యాన స్థితిలో ఉంటే టైం లేదు అక్కడ. సార్ చిన్న డౌట్ ఒకసారి అడగొచ్చా? ఇది మనకు పాస్ట్ లైఫ్ అండ్ రీబర్త్ అనే కాన్సెప్ట్ అసలు ఉందా సార్? అసలు ఏమంటారు, సరిగ్గా వినిపించడం. కెన్ యూ బి లౌడర్? యా సార్, మనకు పాస్ట్ లైఫ్ అండ్ రీబర్త్ అనే కాన్సెప్ట్ అసలు ఉందా? అసలు అవి ఉన్నాయి లైఫ్స్ అనేవి అనేది నా డౌట్ సార్. అది దాని గురించి చింతించడం అవసరం లేదు, ఎందుకంటే రీబర్త్ అండ్ పాస్ట్ లైఫ్ అండ్ న్యూ లైఫ్ అనేది అంతా ఈ జీవితంలోనే ఉంది కదా. సో ఇది అర్థం చేసుకుంటేనే దెర్ ఇస్ ఫ్రీడమ్. సో అందుకనే కృష్ణజీ నెవర్ ఎంటర్టైన్ ది అబౌట్ ది he never went into very elaborately into the rebirth or the past life or death, whatever it is, అందులోకి వెళ్ళలేదు. అందువల్ల ఏమైందంటే అక్కడ ఎనీహౌ మనస్సు చిక్కుకుంది తన జ్ఞానంలో, దట్ ఈస్ అజ్ఞానం. సో దాని పరిధి నుంచి అది బయటపడాలి. దట్ ఈజ్ మై ఓన్లీ మిషన్ అన్నారు కృష్ణమూర్తి గారు. సో ఆ ఫ్రీడమ్ అనేది రావడం, ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ కండిషనింగ్. సో అది ముఖ్యంగా ప్రధానం. అంచేత ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు పాస్ట్ లైఫ్, న్యూ లైఫ్ ఇలాంటివన్నీ కూడా మనం వినడానికి, తెలుసుకోవడానికి, అది ఆలోచించడానికి బాగానే ఉంటాయి. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఇప్పుడు కర్మ గురించి నమ్మాము భారతదేశంలో బాగా, కానీ కర్మలో చెప్తున్న విషయాల్ని ఎవరైనా పాటించారా? సో అలాగే జన్మలో మనం చేసిందే మళ్ళీ అనుభవిస్తామంటున్నారు. సో అలాగని మంచిగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా? సో పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం, దానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. సో సిద్ధాంతాలు కానీ, అందులో ఎంతవరకు ట్రూత్ అందని కానీ, ఆ అన్వేషణతో జీవితాన్ని, ఆ వ్యవధిని మనం అనవసరంగా ఖర్చు పెట్టకుండా అసలు ఉన్నది ఎలాగ అంతమవుతుంది, ఆ నేను అనేది ఎలా అంతమవుతుంది అనేది చూసి దాన్ని అర్థం చేసుకోవడంలో జీవితాన్ని వెచ్చిస్తే అప్పుడు కాలం అనేది, ఎందుకంటే ఈరోజు నువ్వు చేసిందే రేపు నువ్వు అనుభవిస్తావు. అది ఈరోజు, రేపు అనేది ఈ రోజు మీద ఆధారపడి ఉంది అని చెప్తుంది కదా కర్మ సిద్ధాంతం. అదే ఇప్పుడు జీవితంలో అప్లై చేయొచ్చు కదా. సో ఈరోజు, రేపు అనేది ఈ రోజు మీద ఆధారపడి ఉందని, కాబట్టి ఈరోజు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి నా ఆలోచన విషయంలో, నా ప్రవర్తన విషయంలో, నా చింతించే విధానంలో, నేను మాట్లాడే విధానంలో అంటూ మనం చూసామనుకోండి, అప్పుడు పునర్జన్మ ఎందుకు, ఇదంతా ఎందుకు ఆలోచన? అసలు నిజంగా ఆ చూడటంలోనే అర్థమైపోతుంది కదా అంతా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై
కృష్ణమూర్తి టీచింగ్ ఇస్ డైరెక్ట్ టీచింగ్. అంతేగాని కాల వ్యవధితో ఆలోచించి సిద్ధాంతాలతో నమ్మకాలతో మనం తెలియని ఆ పునర్జన్మ గురించి ఎందుకు మాట్లాడటం, తెలిసిన ఈ జన్మ గురించి ఎందుకు మాట్లాడడం? ఈజ్ ఇట్ నాట్ సార్? ఎస్ సార్. అందుకే అంటారు ఒక సీరియస్ మ్యాన్ అంటే బాగా ఆకలితో ఉన్నవాళ్ళు లాంటి వాడు. అతని ముందు విస్తరి పెట్టగానే ఈ కూర ఏంటి, ఆ కూర ఏంటి, ఎంత బాగా చేశారు, ఎవరు వండారు, ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే మీరే చేశారు, ఇవన్నీ అడగడు. టకటకటకమని తినేస్తాడు అతను. సో అలాగ ఆకలితో ఉంటే నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఇంకా వేరే ప్రశ్నే అడగవు కదా. థ్యాంక్ యూ సార్. చేతన గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు చేతన గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్ నమస్తే. నమస్తే అమ్మా. కెన్ యూ కమ్ ఇన్ టు వీడియో? సార్ వీడియోలకు రాగలరా? మీరు కనిపించడం లేదు, కనిపించగలరా అని అడుగుతున్నాను. ఎస్ సార్. చెప్పండి సార్ అమ్మా. నమస్తే. నమస్తే చేతన గారు, చెప్పండి. అదే ఇప్పుడు పునర్జన్మ అన్నారు కదా సార్. లాస్ట్ నా పాస్ట్ లో నేను చూసింది, నేను సఫర్ అయినప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను సార్. నేను బాధపడుతున్నప్పుడు ఇంకా నా బాధ అంటే వర్ణనాతీతం. అప్పుడు నా పాస్ట్ లో అప్పుడు నేను అనుకున్నాను నరకం సార్, అదే స్వర్గ నరకాలు అన్నారు కదా, హెల్ హెవెన్ అని. నరకం ఎక్కడో లేదు, ఇదే నరకం అని నాకు అర్థమైంది సార్. నరకం ఎక్కడో లేదు, నేను పడుతున్న బాధే నాకు నరకం అని అర్థమైంది. ఇప్పుడు నేను నరకం గురించి స్వర్గం గురించి ఆలోచిస్తున్నాను, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ప్రజెంట్ లో దీన్ని చూడకుండా నేను ఎప్పుడైతే నా పాస్ట్ కి వెళ్ళి ఇవన్నీ ఆలోచించుకుని నాకు జరిగిన సఫరింగ్స్, నాకు జరిగిన గత అనుభవాలు, దీన్ని బట్టి ఇదే నాకు నరకం అని అర్థమైంది సార్. ఆ రోజు ఎప్పుడైతే అర్థమైందో అయితే ఇంకా నేనే చెయ్యాలి ఏదైనా, ఎవరు వచ్చి నన్ను నాకేం చేయలేరు అని నాకు అర్థమైంది. నేను అప్పుడు మీ వీడియోస్ వింటున్నప్పుడు ఐ కేమ్ టు నో దట్ నా నా నేనే చెయ్యాలి, నేనే నాకు ఏదైనా చేసుకోవాలి తప్ప ఎవరు వచ్చి నన్ను ఆదుకోరు, కాపాడరు అని నాకు అర్థమైంది. ఇదే కదా నేను పడుతున్న బాధే నరకం, ఇంకా నరకం అనేదే లేదు. ఎక్కడో నరకం ఎప్పుడో వస్తుందని ఆలోచిస్తున్నాను, కానీ ఇప్పుడు పడుతున్నాను ప్రజెంట్ చూడకుండా. ఇదంతా మిస్ అవుతున్నాను ప్రజెంట్ ని చూస్తే ఇక్కడే ఉంది కదా సార్ స్వర్గం, హెవెన్ అనేది. నేను అప్పుడు అలా అర్థం చేసుకున్నాను సార్, నాకు నేనే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అర్థం చేసుకున్న మనస్సే స్వర్గం, అర్థం అవును సార్. చేసుకోలేని మనస్సే నరకం. ఐ మై సెల్ఫ్ అండర్స్టాండ్ ఓన్లీ సార్. మై సఫరింగ్ లోంచి వచ్చింది ఆ ఆలోచన. అదే అక్కడ అంటే ఆ స్వర్గ అంటే ఇప్పుడు నరకాన్ని మనసే సృష్టించుకుంటుంది. సృష్టించింది సార్ నిజంగా. ఇప్పుడు నేను బాధపడుతూ నెక్స్ట్ ఎక్కడో నాకు స్వర్గం ఉంది అని ఆలోచిస్తున్నాను, కానీ నెక్స్ట్ నాకు స్వర్గం వచ్చినా నేను ఎలా అనుభవిస్తానో నాకు తెలియదు, దానికి కొలమానం లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను కదా, ఇదే నరకం అంటే అని ఐ మై సెల్ఫ్ అండర్స్టాండ్ ఓన్లీ సార్. From that time to till now, I have been I have been listening your videos, and so many things I learned from you. మీరు ఎక్కడి నుంచి అమ్మా?
హైదరాబాద్ సార్. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? 1.5 month అయింది సార్ నేను జాయిన్ అయ్యి. నియర్ 2 months అవుతుంది. కానీ మాట్లాడటం ఇదే మొదటిసారేమో. సెకండ్ టైం సార్, లాస్ట్ వీక్ కూడా మాట్లాడాను. అవునా? ఓకే. చాలా బాగా చెప్పావమ్మా. అయితే ఇప్పుడు పుట్టుక అంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయి గతంలోనే, పాస్ట్ లోనే పుడుతున్నాయి కదా సార్. ఎక్కడైతే పుట్టిందో ఆలోచన, అంటే కండిషన్ అయిన వాటిని బట్టి కూడా కొన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అయితే ఈ పుట్టిన ఆలోచన పుడుతుంది, నేనే దానికి దాన్ని జీవించేలా చేస్తున్నాను సార్. నేనే కారణం, అది బతకటానికి ఆలోచన నేనే కారణం. అలా ఎన్నో పుట్టాయి సార్ ఆలోచనలు. పుట్టిన ఎవ్రీ థాట్ ని ఐ గేవ్ లైఫ్, నేనే దానికి లైఫ్ ఇచ్చాను ఆ థాట్ కి. I recorded so many things sir in my mind. So many things I recorded. ఇమేజెస్ లాగా రికార్డ్ చేసుకున్నాను, వీడియోస్ చాలా ఉన్నాయి నా మైండ్ లో. అవన్నీ కూడా చాలా మీ వీడియోస్ విన్నాక పోయినాయి సార్. పుట్టిన ఆలోచన అప్పుడే చూస్తుంటే అప్పుడే మరణిస్తుంది, అప్పుడే చూస్తుంటే అప్పుడే అది మరణిస్తుంది సార్. నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తుంటే అది దాని అంతటదే మరణిస్తుంది కదా. అది ఇంకా నెక్స్ట్ ఏముంది, పుడుతుంది మరణిస్తుంది ఆ థాట్. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇంకేముంది సార్, మీరు చెప్పిందే కంటిన్యూ. So my question is, did you end your sorrow or still sorrow is moving? ఏమంటారు? తన చేతన్ని అడుగుతున్నాను సార్. స్టిల్ సారో ఈజ్ మూవింగ్ ఆర్ డిడ్ యు ఎండ్ ది సారో అని అడుగుతున్నాను. సారో ఎండ్ అయింది సార్, అంటే ఒకేసారి అంటే కాదు. అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ అబ్జర్వ్ చేస్తుంటే ఆ పీస్ అనేది నాకు దొరుకుతుంది, ఆ సైలెన్స్ లోకి నేను వెళ్ళగలుగుతున్నాను, స్టే అవ్వగలుగుతున్నాను అక్కడ. అయితే ఈ పాస్ట్ అనేది వస్తుంది సార్, వస్తూ ఉంది, పుడుతున్నాయి, పుడుతూ పోతూ ఉన్నాయి వాటంతట అవే. నేను చూస్తున్నాను, ఎప్పుడైతే సార్ చెప్పింది వింటూ అబ్జర్వ్ చేస్తున్నానో ఆ సైలెన్స్ లోకి వెళ్ళగలుగుతున్నాను డీప్ గా. వెళ్తుంటే అక్కడ అన్ని స్టాప్ అయిపోతున్నాయి సార్. నేనే ఇంకా అక్కడ స్టే చేయగలుగుతున్నాను. గుడ్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ అమ్మా. గుడ్ అండర్స్టాండింగ్, నైస్ షేరింగ్. అది అక్కడ స్టే చేయగలుగుతున్నాను సార్ డీప్ గా. ఆ ట్రీస్ ని చూస్తూ అలా ఆ ట్రీస్ పాస్ట్ నేను చూసిన ఇమేజ్ ని తీసుకురాకుండా ఆ థాట్ ని చూస్తుంటే అది వెళ్తుంది, అది జర్నీ చేస్తున్నప్పుడు ఆ సైలెంట్ అనేది వస్తుంది సార్. మొత్తం అన్ని జీరో అయిపోతున్నాయి, అక్కడ జీరో స్టేట్ వస్తుంది. జీరో స్టేట్ లో స్టే చేస్తున్నాను సార్. ఇప్పుడు నాకు అదే జరుగుతుంది. అలా వెళ్ళండి సార్. ఇంకొకటి, థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బంధనము అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్, నాకు గులాబ్ జామున్ తినల్లా థాట్ వచ్చింది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్స్ బంధనము, ఇట్స్ జాల్, యూ ట్రాప్డ్, ఇట్స్ అ ట్రాప్. బికాస్ అది వచ్చిన తక్షణం ఆ కంటెంట్ తీసుకొని రావాలి, షాప్కి పోవాలి, మెన్యూ ఎట్లా చేయాలో చూడాలి, యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఎట్లా చేయాలో చూడాలి. సో మెనీ థాట్స్, సో మెనీ ఐడియాస్. తిన్నాక అయ్యో తినేసినే ఇంక డయాబెటీస్ వస్తుంది, కాయలాలు వస్తుంది. ఇట్స్ అ సైకిల్. సో ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ట్రాప్. సో అందుకే ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానంటే ఈచ్ థాట్ వచ్చేది ఇట్స్ అ ట్రాప్, ఇట్స్ అ ట్రాప్. సో జస్ట్ బీయింగ్ అవేర్ అండ్ దెన్ నో యాక్షన్, just vigilant and that's it.
థాట్ ట్రాప్ అట్లా. ఐఎమ్ జస్ట్ థింకింగ్ నౌ. యా అది సార్ అది అలా సైలెంట్ నేను అబ్జర్వ్ చేస్తుంటే ఈ థాట్స్ అన్ని అలా మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాయి కదా సార్. ఆ సైలెంట్ లోకి నేను వెళ్తున్నప్పుడు ఇదంతా ఒక ఎనర్జీ లాగా వేవ్స్, ఆ వేవ్సే కదా అనిపిస్తుంది సార్ నాకు. ఒక ఎనర్జీ వేవ్స్ లాగా అలా ఇంకా డీప్ గా వెళ్తుంటే ఇవన్నీ లేయర్స్ లాగా రిమూవ్ అవుతూ ఆ సైలెంట్ స్టేట్ లోకి లో అప్పుడు స్టే ఉంటుంది సార్. when you go like that, the silence deepens, ఇంకా డెప్త్ లోకి వెళ్తుంది. సో it has its own movement, but it has no direction because there is no director for that silence. But for thought, there is a director. The thinker is the director, the me. But the silence has no direction. So when that silence comes, stay in that silence, it has its own movement and it penetrates into the depths of the layers of the mind. So in that penetration, you will get insights. So the more you get insights, the me is thinned, ఇంకా బాగా పలచబడిపోతుంది అనమాట. సో ఇన్సైట్ వల్ల ఏమవుతుందంటే నేను అనే భావన పూర్తిగా ఆగిపోయిన క్షణం వస్తుంది. అక్కడి నుంచి యు ఆర్ వన్ విత్ ద కాస్మాస్, వన్ విత్ దట్ యూనివర్స్, వన్ విత్ దట్ ద విచ్ ఈస్ కాల్డ్ ద గాడ్ అనండి, టైమ్లెస్ స్టేట్ అనండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ జర్నీ ఈస్ ఓవర్ అండ్ యు ఆర్ ఎట్ ది అదర్ ఎండ్ అనమాట. సో సైలెన్స్, లెట్ సైలెన్స్ పెనిట్రేట్ అంతే. అంతేగాని నేను సైలెన్స్లో వచ్చాను, సైలెన్స్లో ఉన్నాను, సైలెన్స్ బాగుంది అనే మళ్ళీ అది రికార్డ్ చేసి నేను దాన్ని ఇంకా లోతుగా పొందాలి, ఎక్కువసేపు సైలెన్స్లో ఉండాలి అని మనసు అనుకుంది అంటే అగైన్ ఇట్ ఈస్ ఎ ట్రాప్. సో ఐ వార్న్ యూ దిస్ డేంజర్. సార్ నమస్తే సార్, నేను నాగరాజుని మాట్లాడుతున్నా. నాగరాజు గారు చెప్పండి. సార్, న్యూ మైండ్ లో బ్రెయిన్ ప్యాటర్న్ ఎప్పుడు మారుతా ఉండిద్దా? అంటే పరివర్తన చేసిగా మారుతా ఉండిద్దా లేదా? న్యూ బ్రెయిన్ అంటే న్యూ బ్రెయిన్ లో ప్యాటర్న్స్ అనేవి మారుతా ఉంటాయి అన్నారు కదా. న్యూ బ్రెయిన్ అంటే కణాలని ప్యాటర్న్స్ అనేవి మారుతా ఉంటాయి అన్నారు కదా. అంటే బ్రెయిన్ యొక్క కణాలు అనేవి ప్యాటర్న్స్ అంటే మారుతా ఉంటాయి అన్నారు కదా. అంటే కణాలు అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంటాయా అని. ఆయన మ్యూటేషన్ గురించి మాట్లాడుతున్నారా డాక్టర్ గారు? ఆ మ్యూటేషన్ అనేది ఓల్డ్ బ్రెయిన్ లో జరుగుతుంది. న్యూ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్. వెన్ ది ఓల్డ్ బ్రెయిన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్స్, అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈస్ న్యూ బ్రెయిన్ అప్పుడు ఫంక్షన్ చేస్తుంది. ఆ న్యూ బ్రెయిన్ ఓల్డ్ బ్రెయిన్ వాడుకుంటుంది అప్పుడు. ఓకే, అంటే న్యూ బ్రెయిన్ కూడా మళ్ళా ఎప్పుడు మారుతా ఉండిద్ది కదా అని. ఓల్డ్ బ్రెయిన్ కి ఇంకా రాదుగా. న్యూ బ్రెయిన్ మారదు, మారేది మార్పు చెందేది ఓల్డ్ బ్రెయిన్. అంటే ఒకసారి న్యూ బ్రెయిన్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ పడిపోవటం ఉండదు, అంటే ఓల్డ్ బ్రెయిన్ గా. న్యూ బ్రెయిన్ ఎప్పుడు పడిపోదు. న్యూ బ్రెయిన్ ఈజ్ సైలెన్స్ అంతే. When there is silence, there is an intelligence and there is observation, there is awareness, there is spontaneity, there is ecstasy, and there is love, affection, care. అన్నీ ఉన్నాయి న్యూ బ్రెయిన్ లో. ఓకే, ఇంకొకటి మైండ్ ని నెగిటివ్ గా తీసుకోవచ్చా లేదా పాజిటివ్ గా? మామూలు నెగిటివ్ గా ఏమైనా తీసుకోవచ్చా? అంటే దెయ్యం లాగా. సో ఒక థాట్, ఆలోచనలో నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి.
అంటే అన్ని బంధాలకి మూలం మనసే కదా, మైండే కదా, అందుకని అవును, నెగిటివ్ గా మైండే. కానీ ఫంక్షనల్గా మైండ్ కొంత వరకే దాని తాలూకా వ్యవహారం ఇందాక మాట్లాడాను. సో అవును. అందుకని అక్కడ అది పనిచేయాలి. కానీ అన్ని చోట్ల సైకలాజికల్ ఫీల్డ్లో దానికి స్థానం లేదు. ఆ స్థానాన్ని అది కూడా తీసుకోవడం వల్ల జీవితంలో ఖయాస్ వచ్చింది, గందరగోళం వచ్చింది. ఓకే, అంటే నెగిటివ్ గా తీసుకోవటానికి లేదు అన్నమాట. అంటే నెగిటివ్ పాయింట్ అనేది లేదు దానికి కూడా. అండర్స్టాండింగ్ లోపంలోనే కదా నెగిటివ్ అంతా వస్తుంది. అవును. ఓల్డ్ బ్రెయిన్లో అండర్స్టాండింగ్ కెపాసిటీ లేదు, అది ఎప్పుడూ నాలెడ్జ్ తోటే ఉంటుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే అండి, వెంకటకృష్ణ. హలో హలో సార్, నమస్తే అండి, వెంకటకృష్ణ నా పేరు. వెంకటకృష్ణ గారు నమస్తే, చెప్పండి. సార్ నాకు 2 డౌట్స్ అండి. నేను మీ ఫస్ట్ టైం అండి నేను మీటింగ్ అటెండ్ అవ్వడం. కొన్ని వీడియోస్ చూసాను మీ యూట్యూబ్లో. సో ఫ్రెండ్ నేను కనెక్ట్ అవుతున్నాను ఇప్పుడు. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? అవును సార్, ఈరోజు ఫస్ట్ టైం అండి. యూట్యూబ్లో చూసాను, కొన్ని చూసినప్పుడు కొన్ని డౌట్స్ అడగాలనిపించింది. సో ఫ్రెండ్ నేను ఇలా జరుగుతుంది ఎవ్రీ వీక్ అని చెప్పేసి ఈరోజు జాయిన్ అయ్యాను. సో సార్, నాకు ఆల్మోస్ట్ ఆల్ నేను ఆ స్వీయ జ్ఞానం అన్న వీడియో, బాంధవ్యాల గురించి, లేని గురించి, ఆ ప్రేమ అనేది ఎలా, ఆ జ్ఞానం అంటే ఏంటి, ఈ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ చూసాను సార్ ఛానల్లో మీరు చేసిన వీడియోస్. సో నాకు 2 క్వశ్చన్స్ సార్. ఒకటి, ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, అంటే ఎగ్జాక్ట్ గా ఎన్లైట్మెంట్ అంటే ఇది అని చెప్పేసి ఏమైనా ఉంటుందా? రెండవది, అబ్జర్వ్ ద అబ్జర్వ్డ్ అని చెప్పేసి చెప్పేస్తారు. అంటే ఆలోచనలు చూసేటప్పుడు నేను నాకు అంటే మీ వీడియో చూసిన తర్వాత లాస్ట్ ఒక 10 days నుంచి నేను కొద్ది డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అంటే ఇరిటేషన్ రాకుండా ఉండడం, కోపం రాకుండా ఉండడం, ఒక ఎమోషనల్ అవ్వకుండా ఉండడం. అంటే మనకు తెలియదు, కాకపోతే నాకు తెలియకుండానే నేను చాలా చిరాకు పడుతూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం ప్రతిదీ. ఏది జరిగినా కానీ అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. కానీ మీ వీడియోలు చూసిన తర్వాత కోపం రావడం పోయింది సార్. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఫస్ట్ పాయింట్, ఆ ప్రేమ ఏదైతే అన్నారో అది అనుభూతి చెందాను అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. చాలా కామ్ అయిపోయాను, అర్థమైంది. సో ఇంకా అబ్జర్వ్ ఇంకేమైనా ఉందో తెలుసుకోవాల్సింది. అబ్జర్వ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా ఏముంటుంది అందులో, అది చూడడం ఎలా చూడాలి, జస్ట్ ఎన్లైట్మెంట్ అంటే. అంటే ఈరోజు ఆల్రెడీ 10 minutes పాస్ట్ మనం మాట్లాడింది. ఈరోజు టైం లేదు, నెక్స్ట్ టైం మీతో మాట్లాడతాను, ఓకేనా? ఓకే సార్. డోంట్ థింక్ అదర్వైజ్, బికాస్ 8 o'clock we have to close. Already it is 8:10, I think. సార్, ఆయన అడిగింది 2 క్వశ్చన్లు కూడా సామాన్యమైన క్వశ్చన్లు ఏం కాదు. వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్, ది అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. Yeah. సో రైట్, బట్ వెరీ వే, కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, బై సీయింగ్ ది వీడియోస్. Thank you for the inquiry, but we must have time to discuss it, okay na? ఓకే సార్, నేను నెక్స్ట్ వీక్ కనెక్ట్ అవుతాను సార్ మళ్ళీ. సో నేను సేమ్ క్వశ్చన్ చేస్తాను. Okay, namaste to all. Namaste. Thank you very much for nice participation. Namaste. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you. Namaskaram, sir. Namaste.